ఇక్కడే ఈ గదిలోనే బంధించాను. రూమ్ రెంట్కు తీసుకొని 5 రోజుల పాటు ఈ గదిలోనే బంధించాను. నిజంగా ఇది నా జీవితంలో జరిగిన రియల్ స్టోరీ. నేను చెప్తున్నాను. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే, నేను చేసిన పనికి ఎటువంటి ఆధారం లేదు, పైగా ఎటువంటి కంప్లైంటు చేయలేదు. అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. ఇదిగో ఇక్కడే ఇక్కడే ఇదే రూమ్లో వద్దు, దయచేసి ప్లీజ్ వద్దు అని నన్ను ఎంత వేడుకున్నా నేను వినలే. వద్దు అని ఎంత ప్రాధేయపడినా నేను వినలే. బంధించిన. నా మనసు సంతృప్తిగా నేను ఆ పని చేసిన. ఎలానో తెలుసా? గట్టిగా బంధించిన, కళ్ళు మూసుకున్నా. ఆహా, మనసు ఎంతో సంతృప్తి పడింది. ఎందుకు అలా చేశానో తెలుసా? అలా చేయడం అంటే నా మనసుకి ఎంతో సంతృప్తి. అలా ఒక్కసారి కాదు, 36 సార్లు చేశాను. అయినా నా మనసు సంతృప్తి పడలేదు, తృప్తి చెందలేదు. ఇంకో 50 సార్లు చేస్తా, అప్పుడైనా నా మనసు తృప్తి పడుతుందేమో. ఇలా ఖమ్మంలో చేశాను, సిద్దిపేటలో చేశాను, హైదరాబాద్లో చేశాను, నర్సంపేటలో చేశాను, మైబాద్లో చేశాను. గదిలో బంధించాను. నా మనసుకు ఇష్టమైన పని చేశాను. ఎంత వద్దు వద్దు అని నన్ను గట్టిగా ప్రాధేయపడినా నేను వినలే. ఎందుకంటే అలా చేయడం నాకు ఎంతో తృప్తి, ఎంతో సంతృప్తి. ఇంకో విషయం తెలుసా? ఆ పని చేయడానికి ఒక 5 రోజుల ముందు నుంచే గదిలో బంధించాను. ఈ విషయం నా భార్యకు తెలిసినా పర్వాలేదు, నా ఫ్రెండ్స్, నా కుటుంబ సభ్యులు, పోలీసులు, సమాజానికి అందరికీ తెలిసినా పర్వాలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా విషయం తెలవాల్సిందే. హాయ్, ఇప్పటిదాకా చంద్ర చెప్పింది దీని గురించే. ఫ్రెండ్స్, నేను గదిలో బంధించింది వద్దు వద్దు, రక్తదానం వద్దు, రక్త కణాలు ఇవ్వద్దు,
అని చెప్పే, నేను బెదిరించే భయం, అనుమానం అనే కణాన్ని గదిలో బంధించింది నా మనసుని. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలోనూ హాస్పిటాలిటీ, ఆరోగ్యం గురించి ఎంతో అవగాహన పెరిగిన ఈ కాలంలోనూ ఎప్పుడైనా ఎవరికైనా రక్తం, బ్లడ్ అవసరం పడినా, రక్త కణాలు అవసరం పడినా, ఎవరినైనా అడుగుదామన్నా లేకుంటే ఎవరైనా ఇద్దామని రెడీగా ఉన్నా ఇచ్చేవాళ్ళు ఎన్నో అపోహలకు గురవుతున్నారు. అమ్మో, రక్తం ఇవ్వడమా, కణాలు ఇవ్వడమా, మనకేమన్నా అయితే రక్తం ఇవ్వడం వల్ల అక్కడి నుంచి మనకేమన్నా వస్తే అనే భయం ఇంకా ఉంది. ఇలాంటి భయాలు కూడా నా మనసును బయట నుంచి ఒత్తిడి చేస్తున్నాయి. నా మనసులో ఉన్న అటువంటి భయాన్ని నేను ఒక గదిలో బంధించాను. రక్తం ఇవ్వాలి అనే ఆశయం, లక్ష్యం అనే గదిలో నా మనసులో ఉన్న భయాన్ని నేను బంధించాను. ఇప్పటి వరకు ఇది 36వ రక్తదానం. ఫ్రెండ్స్, రక్తం ఇవ్వడం వల్ల మనకేం నష్టం ఉండదు. మనం ఎంత రక్తం ఇస్తామో అంత రక్తం మళ్ళీ మన శరీరంలో పుట్టుకొస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. అలా అని చెప్పి మనం చెడు అలవాట్లకు లోనైతే మాత్రం ఆరోగ్యం ఏమి ఉండదు. మళ్ళీ హెల్త్ టిప్స్ పాటించాల్సిందే. ఫ్రెండ్స్, మిత్రులారా, ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చిందంటే రక్తదానం చేయండి. రక్తం ఇవ్వడం వల్ల మళ్ళీ మనకు కొత్త రక్తం వస్తుంది. అలా అని చెప్పి నేనేం గొప్పోని కాదు. 36 సార్లు చేసిన. అదే ఒకసారి రక్తం ఇస్తే మళ్ళీ రాదు అని తెలిసినాక కూడా నేను రక్తం ఇస్తా చూడండి, అప్పుడు నేను గొప్పోని. ఏదైనా సరే ఒకటి ఇస్తే మళ్ళీ మనకు తిరిగి రాదు అని తెలిసినా కూడా మనం ఆ పని చేస్తాం చూడు, అప్పుడు మనం గొప్పోళ్ళం, నిస్వార్థపరుడం. మన పోలీస్ బాస్ సజ్జనార్, మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు, మనం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. అరే, వాడు పోతూ పోతూ ఒక నలుగురికి ప్రాణదానం చేసిండ్రా, ఒక నలుగురికి, ఒక ఇద్దరికి చూపిచ్చిండ్రా, ఒకదానికి చెయ్యి ఇచ్చిండ్రా అని అంటుంటారు, చాలా పొగుడుతుంటారు. కానీ వాడేం గొప్పోడు కాదు. వాడు ఎలాగ పోయిండు, వాని అవయవాలు ఎట్లాగో ఖరాబ్ అవుతాయి. అట్లాంటప్పుడు వాడు గొప్పోడు ఎట్లయితాడు? నేను ఈ బతికున్న క్షణంలో నా ఉన్న 2 కళ్ళల్లో ఒక కన్నుని తీసి వేరే వాళ్ళకి ఇస్తా చూడండి, అప్పుడు నేను గొప్పోడిని అవుతా. లేదా అలా ఇచ్చిన వాడు ఎవడైనా సరే గొప్పోడవుతాడు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈసారి రక్తం ఇవ్వడానికి మీకు అవకాశం వస్తే ఇవ్వండి. గదిలో 5 రోజుల పాటు బంధించా అని చెప్పాను కదా, గుర్తుంచుకోండి మిత్రులారా. రక్తదానం చేయడానికి ముందు ఒక 5 రోజుల నుంచి మనం ఎలాంటి మద్యపానం, ధూమపానం, అంబర్, పాన్, గుట్కా, మసాలా ఇలాంటివి తీసుకోకూడదు. అందుకే
నా మనసును 5 రోజుల పాటు గదిలో బంధించా అని చెప్పాను. మళ్ళీ గుర్తుంచుకోండి, మనం రక్తదానం చేయాలి అనుకున్నప్పుడు ఒక 5 రోజుల ముందు నుంచి మందు, సిగరెట్, గుట్కా, కళ్ళు, పాన్ ఇలాంటి హానికర పదార్థాలు తీసుకోకూడదు. ఇవాళ నేను 36వ సారి రక్తదానం చేశాను.